ఏమైంది నాని? ఏమైంది? పల్లవిని ఎవరో కత్తితో పొడవబోయారమ్మా. నేను వచ్చి అడ్డుకున్నాను. పల్లవిని పొడవబోయారా? ఎవర్రా? ఏమో అత్తయ్య, నేను ఇనికి చెప్తూనే ఉన్నాను, ఆపద ఎదురవుతుంది, నా మాట విన్నారు కాదు. ఆపుతావా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే పల్లవి ప్రాణాలు పోయిండేవి. పోయినా బాగుండేది, ఏ బాధ ఉండేది కాదు. పల్లవి, ఏంటమ్మా మాటలు? మరేం చేయనత్తయ్య, నా వల్ల పాపం మీ అబ్బాయి గారి రక్తం నేల పడింది. నన్ను ఆదరించి నీ కుటుంబానికి నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, ఏ ఆపద కలగకూడదు. అసలు నా రాతే బాగోలేదు. నేను ఇంట్లో ఉండడం ఎవరికిష్టం లేదు. నా పెళ్ళి అలా అయిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరో చంపబోయారు. అసలు ఇంట్లోంచి వెళ్ళిపోతే మంచిదనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎలా వెళ్ళిపోతావు? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. అమ్మా, తను చూసుకునే బాధ్యత మందే అనుకున్నాం కదమ్మా. మరి వెళ్ళిపోతే వదిలేస్తావా? ఆ మాత్రం ఇంట్లో రక్షణ ఇవ్వలేమా? అసలు పల్లవిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? నీకెవరైనా శత్రువులున్నారా? తనకు శత్రువులు ఎవరుంటారు సామ్రాజ్యం? ఎవడో దొంగ ఇంట్లో దూరినట్టున్నాడు. విక్రమ్, సీసీ ఫుటేజ్ చూడు. అలాగేమ్మా. అసలు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నవాళ్ళు చాలకపోతే ఇంకో ఇద్దరిని పెట్టించు. అలాగేమ్మా. అమ్మ పల్లవి, ఇదేదో అనుకోకుండా జరిగింది గాని ఇక్కడ నీకెలాంటి ప్రమాదం ఉండదు. నాని, నీ చెయ్యలే ఉంది, హాస్పిటల్కి వెళ్దావా? అవసరం లేదమ్మా. ధరణి, నువ్వు తీసుకెళ్ళమ్మా. ఆగు. ఇది మీ అక్క చెల్లెల పనే కదా? ఏమంటున్నారు సారు? ప్రాణాలు తీసేంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నామా? నాకు తెలుసు, మీరు ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజారుతారు. నీకొక్క విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. ఇక నుంచి తనకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే ముందు నన్నేమైనా చేయాలి.
ఎందుకంటే నేను ప్రాణంతో ఉండగా తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఇక నుంచి ప్రతి క్షణం నేను తనకు అండగా ఉంటాను. ఎల్లుండి బోర్డ్ మీటింగ్ ఉంది లాయర్ గారు. 250 crores డీల్కి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకోవాలి. ఈ టైంలో ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన టెక్నికల్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? అదే తెలియడం లేదు వాయుపుత్ర గారు. ఇంట్లో అడిగితే అర్ధరాత్రి పోలీసులు వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారు. పోలీసులకి కాంటాక్ట్ చేద్దామని ట్రై చేస్తుంటే వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో చిన్న క్లూ కూడా లేదు. ఇదెవరో మన కాంపిటీటర్స్ కావాలని చేస్తున్నట్టున్నారు నాన్న. టెక్నికల్ డైరెక్టర్ లేకుండా మనం ఈ అగ్రిమెంట్ చేసుకోలేం. సో ఈ డీల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంతవరకు ఆయన ఎక్కడున్నారో తెలియకుండా చేయాలన్నదే వాళ్ళ ప్లాన్ అనుకుంటా. అదే అయి ఉండొచ్చురా. అయినా పోలీసులు కూడా కారణం చెప్పకుండా అలా ఎలా తీసుకెళ్తారు లాయర్ గారు? అవును, లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఇంకే మార్గం లేదా? అవ్వచ్చు, కానీ దానికి టైం పడుతుంది. ఈలోగా మనకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా. నో, ఈ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ఎనీ కాస్ట్ ఆయన రేపటికి బయటకు రావాలి. రేపు బోర్డ్ మీటింగ్కి అటెండ్ కావాలి. ఏదో ఒకటి చేయండి. చాలా రకాలుగా ప్రయత్నించాం, కానీ ఇప్పటికిప్పుడంటే ఏమీ తోచడం లేదు. హెబియస్ కార్పస్ రిట్ వేయండి. మీరు ప్రముఖ న్యాయవాది, మీకు తెలియనిది ఏమీ కాదు. ఆయనను నా జ్ఞానము కొలది చెబుతున్నాను. ఈ రిట్ ముఖ్య ఉద్దేశం చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తిని శిక్షించకుండా, నిర్బంధించకుండా కాపాడటం. ఎవరైనా వ్యక్తిని పోలీస్ వారు దురుద్దేశంతో కక్షతో నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరచవలను. ఆయనను అతని ప్రాణాలకు ప్రమాదం ఐడియా ఇచ్చారు. ఇది ఎప్పుడో చాలా రేర్గా వాడే రిట్ పిటిషన్ కదా, వెంటనే తట్టలేదు. సమయానికి చాలా మంచి ఐడియా ఇచ్చారు. వాయుపుత్ర గారు,
మన టెక్నికల్ డైరెక్టర్ బయటకు వచ్చేసినట్టే. ఇప్పుడే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి రేపు పొద్దున కల్లా ఆయన బయటికి తెప్పిస్తా. నేను ఆ పనిలో ఉంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. అలాగే లాయర్ గారు. స్వాతి, యు ఆర్ రియల్లీ గ్రేట్. అయ్యో తను లాయర్ శ్రావణి అన్నయ్య. లాయర్ల పాయింట్ మాట్లాడడంలో గ్రేట్ ఏముంది నా పొందా. ముందు నువ్వు అది తెలుసుకోవాలన్నయ్య. సారీ, ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసావన్న సంతోషంలో. మీ భార్యని మీరు ఎత్తుకున్నారు, దీనికి సారీ చెప్పడం ఏంటి బావగారు? అయితే థ్యాంక్స్. సమయానికి మంచి ఐడియా ఇచ్చావు. అవునమ్మా, నువ్వు ఈ ఐడియా ఇవ్వకపోయి ఉంటే టెక్నికల్ డైరెక్టర్ బయటకొచ్చే ఛాన్స్ ఉండేది కాదు. కంపెనీకి 250 crores లాస్ వచ్చి ఉండేది. అమ్మా స్వాతి, చూడ్డానికి అమాయకత్వంగా కనిపిస్తావు గాని నీకు తెలియని విషయం అంటూ ఉండదు కదా. అమాయకంగా కనిపించడం కాదమ్మా, అమాయకంగా నటిస్తోంది, మన కొంప ముంచుతోంది. అయినా అంత సీనియర్ లాయర్ కూడా రాని ఐడియా నీకొచ్చిందంటే అది మామూలు విషయం కాదు. నాకు గదే డౌట్ కొడుతుందక్క. గంత పెద్ద లాయర్కి రాని ఐడియా స్వాతికెట్లా వచ్చింది? గంత పెద్ద లా పాయింట్ పెద్ద లాయర్ లేక గెట్లా మాట్లాడింది? నువ్వేమన్నా లాయర్ చదివినావా, లేకపోతే నువ్వే లాయర్ శ్రావణివా? గొప్పకి పోయి వాగేసింది గాని దొరికిపోయింది. అది అలా అడుగు పిన్ని. నేను నోరు మూసుకుని కూర్చున్నా నిజమైతే బయటపడాలి. మాట్లాడవేంది? ఎంతో పెద్ద లాయర్కి గాని తెలిసే విషయం కాదు. మరి నీకెట్లా తెలిసింది? మొదట్నుంచి నాకు అనుమానంగానే ఉన్నది. గిప్పుడిప్పుడే బలపడతాంది. నువ్వు శ్రావణివే కదా? సామ్రాజ్యం, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? తను శ్రావణి ఏంటి? మాట, పద్ధతి, ప్రవర్తన దేనిలోనైనా శ్రావణికి స్వాతికి పోలికుందా? ముందు ఈ అనుమానంలోంచి, ఆలోచన నుంచి బయటికి రా. శ్రావణి మన ఇంట్లో ముగిసిపోయిన అధ్యాయం. తన ప్రస్తావన కూడా మన ఇంట్లో ఉండకూడదు సామ్రాజ్యం. నేనేమన్నా కావాలందిచ్చిన్నా? లా పాయింట్లు గింత గట్టిగా మాట్లాడుతుంటే డౌట్ వచ్చి అడిగినా? గది సరే, నీకు ఈ పాయింట్ గట్ల తెలిసింది? అది ఈ మధ్యనే ఒక చలనచిత్రము వీక్షిస్తుంటే అందులో ఇటలని ఒక వ్యక్తిని పోలీసులు నిర్బంధించినప్పుడు ఈ రిపిటిషన్ వాడినారు. ఆసక్తి కొలది ఆ విషయం గురించి అంతర్జాతీయంలో వెతికి తెలుసుకుంటుని. ఆహా, ఏం కథలు చెప్తున్నారు. ఓ, మొన్నొక సినిమా చూశాను, బాగుంది అని చెప్పావే, దీని గురించేనా? బావగారు, మా అక్క చిన్నప్పటి నుంచి ఇంతే. మనం సినిమా చూసి బాగుంది అని వదిలేస్తామా?
కానీ మా అక్క మాత్రం అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటే ఇంట్రెస్ట్తో ఇంటర్నెట్ మొత్తం వెతికి తెలుసుకునేదాకా నిద్రపోదు. ఆ ఇంట్రెస్టే ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి గొప్ప సినిమానే చూపించారు. ఇంకా చాలు. నాని, ఏమైందిరా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నా? అది అంటే ఇది కూడా సినిమాలో జరిగినట్టే ఉంది కదా, అందుకే సినిమా చూపించారని అంటున్నారు అత్తయ్య. అంతే కదా? అవును. అవును, నువ్వు అంతసేపు నుంచున్నావేంటి? అలా ఎక్కువసేపు నుంచోకూడదు, కూర్చో. దీన్ని కూర్చోమంటున్నారేంటి? ఏమైనా పిచ్చి పట్టిందా ఈయనకి? అంటే పొద్దున్నే నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయాను. ఆదిత్య గారే బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఇప్పుడు బాగానే ఉంది ఆదిత్య గారు. జంటగా పెరిగారు, జంటగా మెలిగారు, కానీ ఐదో తనం మిగిలేది ఒక్కరికే. ఎక్కడి నుంచి మెసేజ్? ఆ పల్లవి దగ్గర నుంచే కదా? నీకు అనవసరం. అవును, నువ్వు అంతసేపు నుంచున్నావేంటి? అలా ఎక్కువసేపు నుంచోకూడదు, కూర్చో. పల్లవి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా అని అనుమానించడానికి లేదు. ఎందుకంటే కలలో కూడా నాకు తప్ప వేరే వాళ్ళకి ఆయన మనసులో చోటు ఉండదు. ఈ విషయం ఆ పల్లవికి కూడా తెలుసు. కానీ ఏదో ప్లాన్తోనే ఆయనకి దగ్గరవుతుంది. అది ఎంత దగ్గరైతే ఆయనకి అంత ప్రమాదం. అలాగని చెప్దామంటే అక్కతో బావ పెళ్లి చేశానన్న కోపంతో ఏం చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏం చేయాలి? చెల్లి, ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదక్క, బాగానే ఉన్నాను. నా చెల్లెలు ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను అబ్జర్వ్ చేశాను చెల్లి. మరిది గారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. పల్లవికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలిస్తే టెన్షన్ అవుతావు అక్క. నీకు తెలియకపోవడమే మంచిది. అదేం లేదక్క, పొద్దున కళ్ళు తిరిగి పడిపోయిందంట కదా, అందుకే కూర్చోమన్నారు. అంటే
పల్లవిని బాగా చూసుకోమని అత్తయ్య మావయ్య వాళ్ళు అంటున్నారు కదా, అందుకని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అదే మనకి కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ లాగా అనిపిస్తుంది. ఆయన సంగతి నేను చూసుకుంటానులే గాని నువ్వు మాత్రం సూపర్ అక్క. సమయానికి నువ్వు ఐడియా ఇవ్వకపోయి ఉంటే ఎంత లాస్ అయి ఉండేదో తెలుసా? అద్దరు కొట్టేశావక్క. ఏం అదరగొట్టడమో ఏంటో, ఎక్కడ దొరికిపోతాను అని నా గుండెలు అదిరిపోయాయి. ఆ పరిస్థితులు చూసి చెప్పక తప్పలేదు. చెప్పగానే చూసావా ఎన్ని అనుమానాలు. సామ్రాజ్యవతే మాటలేం పట్టించుకోవద్దక్క. ఇంట్లో తన మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. అత్తయ్య మావయ్యలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూసావుగా. అసలు బావగారైతే నిన్నెత్తుకుని గిరగిరా తిప్పుతుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. నువ్వు శ్రావణిగా కూడా ఈ ఇంటికి దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉందక్క. ఏమో చెల్లి, నాకు మాత్రం అనుమానంగానే ఉంది. స్వాతిగా అయితే దగ్గరైపోతున్నాను. ఎందుకంటే ఆయన మనసులో నుంచి శ్రావణికి చోటు లేదు కాబట్టి.